కోయ రాజ్యంబంత గొడవలా పాలౌను, కోయ నాయకుడతి కోపంబుతోను. కువలయాపతికి పలు కష్టంబు గలిగించి అవనిలో నదృశ్యుడయ్యేనిమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఈ కాలజ్ఞాన గోవింద వాక్యం అల్లూరి సీతారామరాజు గారిని గురించి చెప్పినది. మన్నెదొరగా పేరు పొందిన రామరాజు గారు అధికార లెక్కల ప్రకారం 1897 నుండి 1924 సంవత్సరం వరకు జీవించారు. కోయ జాతి వాళ్ళు, గిరిజనులు పడుతున్నటువంటి కష్టాలకు చెలించిపోయి వాళ్ల తరపున నాయకుడిగా బ్రిటిష్ వారితో భయంకరమైన పోరాటం చేశారు. వాళ్లను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. అధికారికంగా బ్రిటిష్ వాళ్ళు తమ తుపాకులు, ఫిరంగులతో ఆయన్ను కాల్చి చంపేశామని ప్రకటించారు 1924లో. ఈ పోరాటం జరగటానికి ముందే ఆయన గొప్ప తాత్వికుడు, యోగాభ్యాసం మీద మంచి పట్టున్న గొప్ప యోగి కూడా. ఆయన్ని దగ్గరగా చూసినటువంటి గిరిజనులు మానవాతీత శక్తులు కలిగిన సిద్ధుడని కొలిచేవాళ్ళు. ఆయన ఖచ్చితంగా మరణం పొందలేదు, వచ్చిన పని పూర్తయింది గనక అదృశ్యమయ్యారు అని వాళ్ళంతా ప్రగాఢంగా విశ్వసించేవాళ్ళు. అంతేకాదు, దీనికి బలం చేకూరుస్తూ ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా కాలం పాటు ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఒక సాధువుగా సామాన్యమైనటువంటి ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించారు అని కూడా చెప్తారు. బెండపూడి సాధువు అనే ఆయన అచ్చంగా అల్లూరి సీతారామరాజు గారిలాగే ఉండేవారని, ఆయనే అల్లూరి సీతారామరాజు గారని, తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేలా ఉండేవారని కూడా చెప్తారు. కేవలం ఆయన ఆంతరంగిక శిష్యులకు మాత్రమే ఆయన సీతారామరాజు గారని తెలుసునని చెప్తూ ఉండేవాళ్ళు. ఈ స్వామి 1968 వరకు జీవించారు. ఏది ఏమైనా బ్రహ్మంగారు చెప్పినట్లుగా మన్నెదొరగా అల్లూరి సీతారామరాజు కోయ రాజ్యంలో అల్లకల్లోలమైపోయినప్పుడు, కోయ జాతి వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ ఉన్నప్పుడు వాళ్ల తరపున కువలయపతి అంటే అప్పటి రాజ్యాధికారికి ఎన్నో కష్టాలు కలిగించి చివరికి అదృశ్యమయ్యారు. ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం మళ్ళీ పొల్లుపోకుండా జరిగింది. రాబోయే మరిన్ని కాలజ్ఞాన వాక్యాలు, ఆత్మజ్ఞాన విశేషాలు వివరణ పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా ఫేస్బుక్ ప్రొఫైల్ పేజీని ఫాలో చేయండి. మీతో పాటు మరింత మందికి విశేషాలు తెలియజేయండి. బ్రహ్మంగారి తత్వాన్ని మరింత మందికి ప్రచారం చేయడం మనందరి కర్తవ్యం. ధర్మో రక్షతి రక్షితః. ఓం తత్సత్.